అశోక్ గారు. సార్ చెప్పండి వెంకటేశ్వర గారు, ఇప్పుడు మీరు క్విక్ గా ఆన్సర్ చెప్పండి. ఇందాక వెంకటరెడ్డి గారు ఒక పాయింట్ రైజ్ చేశారు, మీరేమో ఉన్నాం అంటున్నారు, మీరు ఒకసారి వాళ్ళు అంటున్నారు ఒకసారి వీళ్ళు అంటున్నారు అనేది ఒక పాయింట్ వెంకటరెడ్డి గారు రైజ్ చేశారు. దానికి క్విక్ గా ఆన్సర్ చెప్పండి. మిత్రుడు మాట్లాడుతూ వెంకటరెడ్డి గారు ఒక మాట అన్నారు, భారతీయ జనతా పార్టీకి దేశంలో 400 ఎన్డీఏతో కలిపిస్తే 370. ఆ వెంకటరెడ్డి గారు, మీరు గతంలో మీ పార్టీ పెట్టిందే 2011లో అనుకుంటా బహుశా. తర్వాత మీకు మీకు ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు మీరు ఒక నిశ్చితంగా ఒక విషయం గమనించాలి. ఏదంటే మీ పరిపాలన ఈ 5 సంవత్సరాల్లో జరిగిన పరిపాలనలో ఈ రాష్ట్రంలోని ఏ రాజకీయ పార్టీ కూడా మిమ్మల్ని బలపరచడం లేదు. మీ పాలనకు వ్యతిరేకంగానే ఈ ఎన్నికల్లో అన్ని పార్టీలు గలమెత్తుతున్నాయి, అందరూ వెళ్తున్నారు. ఒకటే అజెండా ఏంది, మీ పరిపాలన మీద తీర్పు చెప్పమని మేము ప్రజలందరినీ కూడా అడుగుతున్నాం. మీరు చేసిన లోపాలను, మీ అసమర్థ పాలన గురించే మేము మాట్లాడుతున్నాం తప్ప ఎవరు కూడా, అది పవన్ కళ్యాణ్ మాట్లాడినా, తెలుగుదేశం మాట్లాడినా, కమ్యూనిస్టులు మాట్లాడినా, ఎవ్వరు మాట్లాడినా, బీఎస్పీ మాట్లాడినా కూడా మీతో మాట్లాడుతున్నాం. అయితే మీరు పొత్తు ఎక్కడుంది, అండమాన్ నికోబార్ దీవులు ఉందో అని అన్నట్లు మాట్లాడారు. అయితే మొన్ననే తెలుగుదేశం పార్టీ మీరు గమనించారు, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయలేదు, మేము జనసేన కలిసి పోటీ చేశాం. అందులో మీరు తెలంగాణలో జాతీయ పార్టీ అని చెప్పుకుంటున్నారు. మీరు మొన్నటి వరకు మీ పార్టీ విజయసాయి రెడ్డి గారు కూడా జాతీయ ప్రధాన కార్యదర్శి అని చెప్తున్నారు. మరి మీ పార్టీ తెలంగాణలో ఎందుకు పోటీ చేయలేదు? మీకు ఎవరెందుకు మిత్రపక్షాలు లేరు? తెలంగాణలో అయితేనేమి, ఆంధ్రాలో అయితేనేమి. కాబట్టి మీకు ఎవరు లేరు. మీ పరిపాలన చక్కగా చేసిందంటే మీరు దాని మీదనే ఓట్లు అడగండి ఖచ్చితంగా. మేము వాటిలో జరిగిన లోపాల గురించి మాత్రమే మేము ఖచ్చితంగా అడుగుతాం. కాబట్టి మీతో ఎవరు కలిసి వచ్చడానికి ఈ ఆంధ్రప్రదేశ్ లో సిద్ధంగా లేరు. మాతో కలిసి వస్తామని చెప్తున్నారు. మా జాతీయ పార్టీ దేశంలోనే కాదు ప్రపంచంలోనే పెద్ద రాజకీయ పార్టీ, మాతో కలిసి పోటీ చేయడానికి ఖచ్చితంగా ఉన్నారు. మాది ప్రాంతీయ పార్టీ కాదు. మా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉందనే మిగతా పార్టీలు కూడా మాతో మిత్రపక్షము గౌరవంగా ఉండడం కోసమే మాతో కలిసి వస్తున్నారు. మేము కలిసి వచ్చే పార్టీలతోనే ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో పోతాం. కాబట్టి వెంకటరెడ్డి గారు మాట్లాడిన విషయంలోనే ఉన్నారని అడిగాను సార్ ఇందాక. ఖచ్చితంగా వెంకటరెడ్డి గారు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ జనసేనతో ఎక్కడ అంటే మీరు ఎన్నికల్లో మీ మాధవ్ గారు ఏం చెప్పారు? మీ ఎమ్మెల్సీ ఎన్నికలో మీ మాధవ్ గారు మాతో పొత్తులో ఉండి తెలుగుదేశానికి వాళ్ళు పనిచేశారు, మేము అడిగితే కనీసం రెస్పాండ్ కాలేదని చెప్పారు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మీ ఎన్డీఏలో కూటమిగా ఉన్న ఒక పార్టీ ఎన్డీఏలో కూటమిగా లేని ఇంకో పార్టీతో వెళ్ళి సీట్లు పంచుకుంటా, ఇదిగోండి మేము పలానా చోట పోటీ చేస్తాం, ఇదిగో పలానా మా మేనిఫెస్టో, మేము ఇద్దరం కలిసి తెలుగుదేశం జనసేన అని చెబుతున్నారు. మధ్యలో మీ పేరు ఎత్తట్లా, మళ్ళీ మీరు జనసేన మేము కలుస్తున్నాం అంటున్నారు. అంటే వెంకటరెడ్డి గారు మీరు వెరీ క్లియర్ గా ఉండాలా. మీరు ఎన్ని విషయాలు మాట్లాడినప్పటికీ కూడా మాకు జనసేనకి రాదు, భవిష్యత్తులో వివాదం కూడా రాదు. మీకు ఇప్పుడు తెలంగాణలో మేము కలిసి పోటీ చేస్తాము. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మా మాధవ్ గారు అనే విషయం ఏంది, స్థానికంగా ఉన్నటువంటి ఆ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు మాతో కలిసి పని చేయలేదని చెప్పారు తప్ప ఇంకోటి దీన్ని ఇంకో విధంగా అన్నారు. పవన్ కళ్యాణ్ గారు నేను సంప్రదిస్తాను, రెస్పాండ్ కాలేదన్నారు. మీరు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ సంప్రదిస్తుంది, ఎవరు మా నాయకత్వం, అగ్రనాయకత్వం సంప్రదిస్తుంది. వారి ఎన్డీఏతో తర్వాత ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు మన అగ్రనాయకత్వంతో మాట్లాడుతున్నారు. కాబట్టి ఇటువంటి విషయాలతో భారతీయ జనతా పార్టీ కానీ జనసేన కానీ విభేదాలు సృష్టించాలని మీరు అనుకోవద్దు. మా మధ్య విభేదాలు రావు. మీకు వ్యతిరేకంగానే ఖచ్చితంగా ఎన్నికల్లో పోతున్నాం. మీ పాలన గురించే ఈ ఎన్నికల్లో చెప్పి ఓట్లు అడుగుతాం. మా పాలన కేంద్రంలో జరిగిన విషయాలన్నిటి కూడా చెప్పే అభివృద్ధి గురించే, ఈ రాష్ట్రంలో జరిగిన మేం చేసిన అభివృద్ధి గురించే ఓట్లు అడుగుతాం. కాబట్టి రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా మీ పార్టీ మీరు కూడా ఏ స్థాయిలో ఉంటారో కూడా మీకు తీర్పు వస్తుంది. ఏప్రిల్లోనే చాలా పెద్దగా ఆలోచించాల్సింది ఏమి లేదు, పెద్ద టైం కూడా లేదు. ప్రజా తీర్పును మేము గౌరవిస్తాం, దాంట్లో నో ఇష్యూ. ప్రజా తీర్పును 100% గౌరవిస్తాం, మాకు నమ్మకం ఉంది. నేను మిమ్మల్ని అడిగేదంటే 4 సీట్లు మీకు ఎంపీ సీట్లు ఇచ్చాడు రాధాకృష్ణ, 4 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చాడు, ఆ ముష్టి తీసుకోవడానికి సిద్ధమా అని అడిగా. కాదు అదే రాధాకృష్ణకు సంబంధించిన వెంకటరెడ్డి గారు, అదే ఆంధ్రజ్యోతికి సంబంధించిన విలేకరిని రాప్తాడులో మీ సిద్ధం కొట్టినారు కదా, మీరు అదే ఆంధ్రజ్యోతిని ఈ రోజు ఎట్లా ఉటంకిస్తారు? మీకు ఎట్లా హక్కు ఉంది? వెంకటరెడ్డి గారు మీరు తెలుగుదేశం కరపత్రిక అని మీరు మాట్లాడుతున్నారు. మీరు ఎందుకు తీసుకుంటారు వాటిని కూడా? మీకు నచ్చినది తీసుకుంటారు, నచ్చని తీసుకోరా? అది ఎట్లా అవుతుంది? అట్లా కాదు కదా. చూడండి, 4 సీట్లు ఇస్తాము, ఫైనల్ గా వస్తే రండి, లేకపోతే లేదు, పలానా సీట్లు పేర్లు కూడా రాశారు.
నేను చదివి వినిపిస్తా, సీట్ల పేర్లు కూడా రాశారు. అదే మీరు ఆంధ్రజ్యోతి కనీసం ఖండించలా, మీ నాయకత్వం ఏంటి ఎట్లాంటి మీ తప్పుడు పరిణామాలు రాస్తున్నారని చెప్పి కనీసం ఖండించలేని స్థితిలో ఉన్నారు మీరు. మీకు అదే ఆంధ్రజ్యోతి అరే 17 నేను సీట్లు అడిగిన దానికి సమాధానం చెప్పండి. దాని కూడా అడుగుతున్నా, మీరు చెప్పండి. పరిమితమే 4 అసెంబ్లీ 4 లోక్సభ సీట్లు. నిన్న అదే ఆంధ్రజ్యోతి మీకు 17 సీట్లు వస్తాయన్నారు. అదే ఆంధ్రజ్యోతి మీకు 17 సీట్లు వస్తాయన్నారు. ఆ పత్రిక ఒక గాలి పత్రిక అని మేము చెబుతాం. ఆ పత్రిక వచ్చే తప్పుడు వార్తలు రాధాకృష్ణ బ్రోకర్ అని చెప్తాం. మీరు చెప్పగలరు. చూడండి, మీకు 17 సీట్లు వస్తాయని చెప్పింది ఆంధ్రజ్యోతి. ఒక్క నేను అడుగుతాను వెంకటరెడ్డి గారు, నేను అడుగుతాను ఒక్క నిమిషం. కాబట్టి ఇప్పుడు అనాథరిగా ఎవరో మా రాష్ట్ర అధికార ప్రతినిధి, మా జాతీయ నాయకత్వం చెప్తే దాన్ని నమ్మండి. మీరు ఎవరో పేపర్లో వచ్చిన దాన్ని పట్టుకొని అట్లా కాదు. ఎవరు మీకు ఖండించకపోతే సమర్థించినట్లా? మీ గురించి రోజు సోషల్ మీడియాలో మీకు వెంకటరెడ్డి గారు సోషల్ మీడియాలో, ప్రైమ్ మీడియాలో మీకు అన్ని రకాల మీకు వార్తలు వస్తున్నాయి. మీరు ఎన్నింటి ఖండిస్తున్నారు? మీరు అవన్నీ మౌనం అర్థంగీకారమే కదా. మీరు ఖండించలేదని మీకు ఎవరు చెప్పారు? ఖచ్చితంగా ఖండిస్తాం. ఇక్కడ చూడండి, ఇక్కడ జాతీయ స్థాయిలో నిర్ణయాలు జరుగుతాయి. భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ, కుటుంబ పార్టీ కాదు, ప్రాంతీయ పార్టీ కాదు. కాబట్టి మీరు ఆంధ్రజ్యోతిలో జరిగిన విషయాల మీద మీరు నమ్మకం, మీకు అవిశ్వాసం ఉండాలి. వాళ్ళ అనుచర గణం వెళ్ళి కాదు, ఒక్క నిమిషం. మీకు ఎవరు చెప్పారండి? మీకు కూడా 17 సీట్లే వస్తున్నాయి. మీకు 17 సీట్లే వస్తున్నాయి. ఇది మీ 17 సీట్లే వస్తున్నాయి. మీకు ప్లీజ్ ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు, ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు, మీరు 1,00,000 వస్తా ఉంటాయి. వెంకటేశ్వర గారు ఒక్క నిమిషం. తెలుగే చెప్పేది. మీకు 17 వెంకటేశ్వర గారు ఒక్క నిమిషం. చెప్పింది తప్పుడు వార్తలను మేము చూస్తాం. మీరు కూడా చెప్పండి. ఎవరు ఇక్కడ? మాది జాతీయ పార్టీ అండి. మీకు హిందీ నుంచి అన్ని భాషల్లో వస్తాయి. మోడీ వచ్చారు, అమిత్ షా వచ్చి ఖండిస్తారు. ఏ ఊరు మంది మీకు 0.8% ఎందుకు వచ్చినట్టు వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం ప్లీజ్. నేను అడుగుతాను, మీరు అడిగిన క్వశ్చన్ నేను అడుగుతాను. మీకు ఎన్నో స్థాయి చూడండి ఎన్నికల్లో, మీకు ఎన్నో స్థాయి చూడండి, ఓకే రైట్. మీకు ఎన్నో స్థాయి చూడండి. కృష్ణాంజలి గారు అడుగుతాం. నేను కృష్ణాంజలి గారితో మాట్లాడతాను. ఒక్క నిమిషం ప్లీజ్. జనసేనకు భారతీయ జనతా పార్టీగా